నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారు. అంతవరకు ఓకే. కానీ ఇంత జరిగినా కానీ ఇంకా ఏపీ మీద పడేయడం అనేది మనం నిన్న స్పష్టంగా చూసాము. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఏపీ బాగుపడడం ఇష్టం ఉండదు, ఏపీ ప్రజల్ని, అక్కడ రాజకీయాల్ని ఎప్పుడు ప్రతిసారి ఎందుకు ప్రస్తావిస్తూ వేలెత్తి చూపుతూ ఏదో ఒకటి అంటారు అని ఇంకా ప్రజల్లో ఒక ప్రశ్న లేవనెత్తారు. మళ్ళీ అసలు ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే ఈ ఎంఓయూలకి, సమ్మిట్లకి ఆద్యం పోశారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా నిజమైతే, ఎంఓయూలన్నీ నిజమైతే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీ రాష్ట్రానికి రావాలి. ఏవి ఎక్కడున్నాయి? ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, మొదటగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎంఓయూ చేసుకున్నారో అది వంట మనుషుల దగ్గరనే ఎంఓయూ చేసుకున్నారు. ఇది కేసీఆర్ గారు వైజాగ్ గురించి, ఏపీ రాష్ట్రం గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది వాస్తవమేనా? అసలు ఏం జరుగుతుంది? ముందుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఒకనాడు టీఆర్ఎస్ అధినేత, నేడు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత తన రాష్ట్రం నుంచి విడిపోయింది. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ విడిపోయారు 2014లో. విడిపోయిన పుణ్యమాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతే. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అవటమే ఇతనికి మొట్టమొదటి కడుపు మంటగా ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు అక్కడికి వచ్చినాయి. పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణకి వెళ్ళి పెట్టుబడులు చూడలేదు. రియల్ ఎస్టేట్ కూడా, అంటే సహజ సిద్ధమైనటువంటి రియల్ ఎస్టేట్కి మంచి అనువైన ప్రదేశమైన హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా అంత వేగవంతంగా ముందుకెళ్ళలేదు. తెలంగాణ నుంచి విడిపోయి రాజధాని లేని ప్రాంతమైనటువంటి అమరావతిని ఎన్నుకున్న తర్వాత రాజధానిగా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు అక్కడికి వచ్చినాయి. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతవా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తివిగా అక్కడ పెట్టుబడులు వచ్చినాయా రాలేదనేది నువ్వు చెబితే జనాలు తెలుసుకోవాలా? స్వయాన ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పని. ఒకసారి రికార్డులు తీసుకొని పరిశీలించి చూసుకో. అయినా ఇంకా కూడా ఆంధ్ర మీద కడుపు మంట, చంద్రబాబు నాయుడు గారి మీద కడుపు మంట ఎందుకు ఉంది అంటే, ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ దెబ్బకి ఆయన అధికారం కోల్పోయాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయినా సరే ఒకనాడు సహచరుడు ఆయనతో పాటు, ఒకనాడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని ఒకే విధంగా గాడి కడితే, వాళ్ళిద్దరూ ఒకటే అనే భావం కనుక ప్రజల్లో కల్పిస్తే, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేసేసి వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పని 2018లో ఎన్నికల్లో లబ్ధి పొందిన విధంగా మళ్ళీ లబ్ధి పొందాలని చెప్పని అతను ఆలోచిస్తున్నాడు. అందుకని మళ్ళీ పదే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నిన్న ఆయన కించపరుస్తూ మాట్లాడటం కూడా జరిగింది. ఎంఓఏలు ఎంత జరిగినాయి అని చెప్పని ఒక మాజీ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల చిల్లర నువ్వు చేసావు కదా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి. కనీసం అవగాహన నీకు లేదా? ఏం వచ్చినాయి ఏం రాలేదని తెలియలేదా? ఈరోజు రేపు పొద్దున నిజంగా నువ్వు అన్నట్టు ఏం జరుగుతున్నాయి ఏంటంటే, అక్కడికి వచ్చి ఒకసారి చూడు, విశాఖపట్నం చూడు, తిరుపతి చూడు, అనంతపురం జిల్లా వెళ్ళి కియా పరిశ్రమను చూడు, శ్రీ సిటీ వెళ్ళి చూడు, ఈరోజు రాజధాని ప్రాంతంలో ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు విద్యా సంస్థలు ఏమన్నా తీసుకురాగలిగావా? అంతకుముందు వచ్చినాయి తప్ప కొత్తగా. ఈరోజు చూడు, 5 విద్యా సంస్థలు, అంతర్జాతీయ విద్యా సంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి భారతదేశంలో పేరుకన్న విద్యా సంస్థలు అమరావతిలో జరుగుతున్నాయి. ఒకవేళ నువ్వు అన్నా కాకపోయినా, నువ్వు ఒకవేళ ఎన్ని చెప్పినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణలో కూడా చేతులా మీరే చేసుకున్నారు, ఎవరూ చేయలేదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో గతంలో అది పురుడు పోసుకుంటే, నీ హయాంలో నీ ద్వారా 10 సంవత్సరాల పైన ఉద్యమం నడిపితే, 13 సంవత్సరాలు నువ్వు ఉద్యమం నడిపితే, మంచైనా చెడైనా తెలంగాణ వచ్చినందుకు నీకు పేరు వచ్చింది, నిన్ను ముఖ్యమంత్రిని చేశారు.
అవును. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రెండో మాట లేదు, ఒప్పుకుంటాం దానికి, అనుమానమే లేదు దాంట్లో. సరే, ఎవరి ద్వారా వచ్చిందా ఏంటనే తీసేస్తే నీ హయాంలో వచ్చింది కాబట్టి నిస్సందేహంగా ఆ క్రెడిట్ నీకే దక్కింది. ప్రజలు కూడా నిన్ను నమ్మి రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేశావు. మరి అలాంటి నిన్ను ఈరోజు ఎందుకు ఓడిచ్చారు? నిజంగా నువ్వు అంత గొప్పవాడివైతే, నిజంగా నువ్వు రాష్ట్రం కోసం ఏదో చేసేవాడే ఫీలింగ్ నీలో ఉంటే నువ్వెందుకు ఓడిపోతావు? ఇప్పుడు కూడా నువ్వెందుకు ఓడిపోయావు అనే దాని గురించి ఆలోచించుకోకుండా పక్క రాష్ట్రం మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, ఫ్యూచర్ సిటీ మీద నువ్వేం చేసావు? నువ్వు పారిశ్రామిక వాడ నువ్వు కూడా పెట్టావు కదా. అంటే నువ్వు పెట్టినప్పుడు అది మంచిది, వీళ్ళు పెడితే చెడ్డ, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. సరే, జనరల్ ఎన్నికల్లో నమ్మకం ఏదో చెప్పారు, నమ్మారు అనుకోవచ్చు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి నీకు ఘనమైన విజయం చేకూర్చాలి కదా నీ పార్టీలకి. కానీ 51% ఏమైనా వచ్చిందా? అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఓడిపోయినందుకు ఏం జరిగిందని చెప్పని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి అని చెప్పని నీ రాష్ట్రం గురించి, నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో. పక్క రాష్ట్రంతో నీకేం పని? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఓడిపోవటానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి నీ వంతుగా నువ్వు సీమాంధ్రులు, ఇక్కడ రాజకీయ నాయకులు, సీమాంధ్రులు, వ్యాపారస్తులు ఇక్కడ ఉంటే వాళ్ళు ఏ విధంగా బెదిరించి, భయపెట్టి, ఆర్థిక సహాయం చేయనని చెప్పని వాళ్ళని బెదిరించి, ఇబ్బందులు పెట్టి ప్రజాప్రతినిధులతో సహా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు నువ్వు అందజేసావు. ఆ విషయం ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ముందు నువ్వు గెలిచావు కాబట్టి, ముందు నువ్వు 2018లో ముందు వచ్చి ఎన్నికలు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు తెలివిగా ఎన్నికల్లో గెలిచావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడించడానికి జగన్మోహన్ రెడ్డికి నువ్వు కావాల్సినంత సహాయ సహకారాలు అందజేసావు. అంటే ఇప్పుడు కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పని ప్రజలకు తెలియపరుస్తున్నావు. అదే నీ పతనానికి పునాది. నీ పార్టీ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉండటానికి కారణం. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. అంటే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సార్. కరెక్ట్గా ఆయన పుట్టినరోజు నాడే కేసీఆర్ గారు బయటకు వచ్చి, అంటే ఇన్నాళ్ళు రాలా ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన పుట్టినరోజు నాడే చంద్రబాబు నాయుడు గారిని, ఏపీని దూషించడం, ముఖ్యంగా అమరావతి, వైజాగ్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, లేదంటే ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం కోసం ఇదంతా చేశారు ఆయన. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాడు కదా, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు కదా. ఓకే. ఇప్పుడు కూడా ఆయన పుట్టినరోజు నాడు కానుగ్గా చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెంచే విధంగా మాట్లాడేసి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏవి రావటం లేదని చెప్పని ఆయన చెప్పడంలోని ముఖ్య ఉద్దేశం. అవన్నీ బోగస్ అంటే, అవన్నీ బోగస్ అని చెబుతున్నాడు. అందుకే నేను అన్నాను, వచ్చి చెప్పు. అయినా ఆంధ్ర రాష్ట్రం గురించి ఈయన చేస్తే నమ్మే పరిస్థితిలో ఎవడున్నాడు? నీ రాష్ట్రంలో నిన్ను నమ్మలేదు, పక్క రాష్ట్రాన్ని నిన్ను ఎందుకు నమ్ముతాడు? ముందు నీ రాష్ట్రంలో మళ్ళీ నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు. ఎట్లా గెలవాలో నువ్వు చూసుకో, నీ రాజకీయ వ్యూహాలు నువ్వు వేసుకో. దాని గురించి ఎవరు తప్పట్టం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా అంతిమంగా అధికారమే పరమావిధి కాబట్టి, అధికారంలో రావడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరైనా సరే, నువ్వు అధికారంలో రావడానికి నువ్వేం చేయాలో నువ్వు చేసుకో. దాని గురించి మేమేం తప్పట్టం, దాని గురించి రెండో ఆలోచన చెయ్యం మనం. కానీ పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది నువ్వు, నీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నువ్వు మాట్లాడాలా. నీ గురించి వాడు ఏదైనా మాట్లాడినప్పుడు మాట్లాడాలా. ఈరోజు నీ గురించి మర్చిపోయారు వాళ్ళు. నీ గురించి మాట్లాడే అసలు నీ గురించి ఎవరు పట్టించుకోరు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు ఇక్కడ ఎందుకు పట్టించుకుంటున్నావు? ఇక్కడ కూర్చొని నువ్వు ఎందుకు మాట్లాడినా? పోనీ ఇక్కడ ఏదైనా సమస్య వచ్చి వాడు వచ్చేమన్నా మాట్లాడారా? నీకు ఆ రోజు నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు నీ ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి భోజనం చేసి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 70,000 కోట్ల రూపాయలకు సంబంధించినవి కావచ్చు, నీకు దారాదత్తం చేసి వెళ్ళాడు కదా. మరి 811 టీఎంసీలకు సంబంధించి 522 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని చెప్పని ఎఫెక్స్ కమిటీలో ఉన్న తర్వాత దాని అభ్యంతరం తెలిపితే కేసీఆర్ ఇద్దరికి సమానంగా రావాలి, ఇట్లా ఉండకూడదని చెప్పానంటే, నీకు కానుకగా ఆ రోజు తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఏందంటే ఎఫెక్స్ కౌన్సిల్లో లేదు, యథావిధిగా కొనసాగించాలి అని చెప్పని నువ్వు పెట్టినటువంటి అర్జీకి అభ్యంతరం చెప్పకుండా అతను అనుమతి ఇచ్చాడు చూడండి. అది నీకు కానుకగా ఇచ్చాడు. రాయలసీమకు ద్రోహం చేశాడు, రాయలసీమ బిడ్డగా ఉండి. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశాడు, ముఖ్యమంత్రి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి.
జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు కాబట్టి అతను ఇంటికి పంపించారు. ఈ కుళ్ళు కుతంత్రం చేసావు కాబట్టి నువ్వు నిన్ను ఇంటికి పంపించారు. అంటే ఇద్దరు మీరు ఒకటే. అపూర్వ సహోదరులు కదా, ఓకే. నీ శిష్యుడు కదా అక్కడ. మరి కాబట్టి ఎప్పుడైనా సరే విధి అనేది ఒకటి ఉంటుంది. దేవుడు అనే వ్యక్తి ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మార్పు వస్తుందేమని చెప్పి కొన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తాడు. మార్పు రాకపోతే ఏ విధంగా శిక్షించాలో ఆయనకు తెలుసు. రైట్. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల, తెలంగాణ ప్రజల ఈరోజు అన్నదమ్ముల్లా కలిసిపోయి ఉంటానని అన్నారు. ఆ రోజు అధికారం కోసం నువ్వు మాట్లాడావు. మళ్ళీ మీరు ఎన్నికలు రాబోయేటప్పుడు రామారావు గారి జపాన్ని, చంద్రబాబు నాయుడు గారి జపాన్ని మళ్ళీ మీరు తలుస్తూ ఉంటారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలవాలి, పార్టీని ఎలా గెలుపుంచుకోవాలి అని చెప్పని నువ్వు ఆలోచించుకుంటే నిస్సందేహంగా నిన్ను ఆ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఏమన్నా, నాకు తెలిసి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా అహంకారాన్ని భరాయించే పరిస్థితి కాదు. పోరాట యోధులు ఇక్కడ. అవును సార్. అవమానాన్ని భరించలేరు, అహంకారాన్ని భరించలేరు. వాళ్ళ పోరాటాలు పురిటిగడ్డ తెలంగాణ గడ్డ అంటే ఇవాళ మన కొత్త ఏమీ కాదు. కాబట్టి న్యాయ నిర్ణేతలు వాళ్ళే. రేపు ఎవరిని ఆమోదిస్తారో, ఎవరిని కింద పడేస్తారో ప్రజల నిర్ణయం. అంతే. ఆంధ్ర రాష్ట్రం అయినా, తెలంగాణ రాష్ట్రం అయినా, భారతదేశంలోనైనా. కాబట్టి నువ్వు చెబితే వినేవాళ్ళు లేరు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు జాకీలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని లేపాలన్నా కూడా లేపే పరిస్థితిలో లేదు. ముందు నువ్వు లేచి నుంచో ఓపికగా మాట్లాడు. నీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఏదైనా అన్యాయాలు జరుగుతుంటే దాని మీద పోరాడు. మళ్ళీ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. దాన్ని మనం తప్పట్టాల్సిన పని లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రానికో, ఆంధ్ర రాష్ట్రం గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో మళ్ళీ ఏడుపులు అనేది మానేయండి అని చెప్పనైతే నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.